దుర్గాదేవి దుర్గమాల నుండి మనల్ని రక్షించే అమృతమూర్తి, శక్తి స్వరూపిణి. శరణన్న వారి వెంటే ఉండి రక్షించే అమ్మ, సదా విజయాలని అనుగ్రహించే విజయేశ్వరి. విజయవాడలోని ఇంద్రకీలాద్రి మీద కొలువైన విజయదుర్గమ్మని కొలిచిన వారికి కొంగు బంగారమే అని ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఆ అమ్మవారే స్వయంగా విజయవాడలో సంచరిస్తూ ఉంటారని, అలా భక్తులకి కలిగిన అనుభవాలని కూడా మనం చెప్పుకుందాం. ఈ క్షేత్రాన్ని దర్శించటం ఖచ్చితంగా మన జీవితంలోని ప్రతికూలతని, నెగిటివ్ ఎనర్జీని వదిలించుకోవడమే, విజయాల వైపు మన ప్రయాణానికి నాంది పలకడమే. అటువంటి దుర్గమ్మ క్షేత్రాన్ని గురించి అద్భుతమైన ఈ విషయం మీకు తెలుసా? ఓంకార పంజరషుకి ముపనిషదుద్యాన కేలి కలకంఠీం ఆగమ విపిన మయూరి మార్యా మంతర్ విభావయే గౌరీం అని ఒక శ్లోకం. అంటే ఓంకారం అనే పంజరములో ఉండే రామచిలుక ఉపనిషత్తులనే ఉద్యానవనములో ఆటలాడుకునే దివ్య సుందర స్వరగాత్రము గల జగన్మాతకు జగత్తులోని సృష్టి కార్యము కోసము నిరంతరము జరగవలసిన కార్యమును విశదీకరించే శాస్త్ర సముదాయమనే మహారణ్యములో విహరించే మయూరము, గొప్ప సంస్కారము గల మహనీయుల అంతరంగములో సదా స్ఫురిస్తూ అక్కడ నివసించే తల్లి గౌరీదేవికి నమస్కారము. కృష్ణా నదీ తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి ఉన్న కనక దుర్గామాత స్వయంభువు. ఈ దేవత దర్శనం మాత్రం చేత భక్తుల సమస్త కష్టాలు కడతేరిపోతాయి. అమ్మ అనుగ్రహం చేత మెండైన భాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసము. విశేషించి తెలుగు ప్రజలు కనకదుర్గమ్మని వారి ఆడపడుచుగా, ఇంటి ఇలవేల్పుగా కొలుచుకుంటారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి పైన ఉన్న ఆలయంలోని కనకదుర్గమ్మ మహాశక్తి సమన్విత. ఈ ఆలయంలో శ్రీచక్రం ఉంది. ఈ చక్రానికి అగస్త్య మహర్షి తమ తపః ఫలితాన్ని ధారపోశారని చెబుతారు. శక్తి స్వరూపిణి అయిన ఇక్కడి దుర్గమ్మ మొదట్లో రౌద్ర రూపంలో ఉండేదట. ఆ తర్వాత ఆదిశంకరులు ఈ క్షేత్రాన్ని విచ్చేసి శ్రీచక్రంలోని రౌద్ర బీజాలు తొలగించి అమ్మని శాంతపరిచారట. అప్పటి నుంచి దుర్గామాత శాంత స్వరూపిణిగా మారి తనను దర్శించే భక్తుల కోరికలు నెరవేరుస్తున్నదని చెబుతారు. కనకదుర్గా క్షేత్ర మహత్యాన్ని తెలిపే స్థల మహత్యం ఇలా ఉంది. ఇక ఇంద్రకీలాద్రి కథ తెలుసుకుందాం. దుర్గామాత ఆలయం ఉన్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు. ఈ పర్వతాన్ని అధిష్ఠించిన వాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు. అతను పూర్వకాలంలో ప్రతిరోజు కృష్ణవేణి నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. పార్వతీ పరమేశ్వరులకు తాను ఆసనం అయ్యే భాగ్యం ప్రసాదించవలసిందిగా ఇంద్రకీలుడు వరం కోరాడు. అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహారానంతరం కనకదుర్గామాత ఇంద్రకీల పర్వతం మీద ఆవిర్భవించింది. ఇక్కడ దుర్గా 8 బాహువుల్లో 8 ఆయుధాలు కలిగి సింహాన్ని అధిష్ఠించి మహిషాసురోత్తమాంగాన్ని శూలంతో పొడుస్తూ దర్శనమిస్తారు. ఆరి, శంఖ, కేత, శూల, పాశ, అంకాశ, మౌర్వి, శౌనకాలనేవి దుర్గాదేవి అష్టబాహువుల్లోనూ ధరించే 8 ఆయుధాలు. ఈ దేవిమూర్తికి ఎడమ భాగంలో శ్రీచక్రం స్థాపించబడి ఉంది. ఆ శ్రీచక్రానికి పక్కన గణపతి దేవతామూర్తి ఉంది. ఆలయంలో జరిగే పూజలన్నీ శ్రీచక్రానికే జరుగుతాయి. ఆ దేవీమూర్తికి గల
మకర తోరణంపై నవదుర్గల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. శ్రీశైల, బ్రహ్మచారిణి, చండ, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మణిగౌరి, సిద్ధి అనేవి ఇక్కడ ఉన్న నవదుర్గల పేర్లు. దేవి మహత్యం, శ్రీచక్ర సంస్థాపన, దానికి అగస్త్యుల వారి శక్తి దారపోయడం, శంకరుల వారి కటాక్షం, ఇవన్నీ కలిసి అమ్మవారి ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తులని ధన్యులని చేస్తున్న విశేషాలు. ఈసారి దుర్గమ్మని దర్శించినప్పుడు అక్కడి శ్రీచక్రాన్ని భావించి సందర్శించి నమస్కారం చేసుకోండి. శుభం.